అమ్మ అమ్మ, రేపటి నుంచి టాక్సీ డ్రైవర్ ఫీజు కట్టకపోతే ఎక్కించుకోడట. స్కూల్ ఫీజు కట్టలేదు మమ్మీ, సార్ ఎండలో నిలిచబెట్టిండే, రేపు క్రితం కట్టకపోతే రేపు క్రితం ఎండలో నిలిచబెడతా అన్నాడు. రన్నానా శివ, రామ, మీ నాన్న దుబాయ్లో ఉన్నాడు కదరా. 1 నెల 2 నెలలు అయితే మీ నాన్నకి జీతం పడుతుంది. అప్పుడు మనకు పంపిస్తాడు. మనం అప్పుడు స్కూల్ ఫీజు కట్టొచ్చు, ఆటో కిరాయి కూడా కడతా. తర్వాత మీకు కొత్త కొత్త డ్రెస్సులు కానీ ఇస్తా. ఇంకా మన దగ్గర బొచ్చడు పైసలు మిగులుతాయి. సరేనా? మనం ఒక 2 సంవత్సరాలలో సెట్ అయిదాం రా కన్నా. అప్పుడు మనం అన్ని కొనుక్కోవచ్చు కదా మమ్మీ. అన్నకు నాకు సైకిల్ గిట్టం కొనుక్కోవచ్చు కదా. అదే సైకిల్ వద్దురా, డాడీ బాగా సంపాదించిన బండి కొనుక్కొని నువ్వు, నేను, మమ్మీ, డాడీ అందరం కలిసి మంచిగా తిరుగుదాంరా. సరేరా బంగారం. సరేక రూపాయి ఇస్తాయి, మనం వనకొచ్చుకోర్రి. సరేనా? బట్టలు మార్చుకొని పోర్రి. ఇగో కవిత, మీ ఆయన దుబాయ్ నుండి ఫోన్ చేసిండు, మాట్లాడు. ఏంటక్క, మా బావ ఫోన్ చేసిండా? హలో బావా, ఎట్లున్నావే? మంచిగా ఉన్నావే? మంచిగానే ఉన్నా బుద్ధి. నువ్వు పిల్లలు ఎట్లుర్రే? మావ మంచిగా ఉందా? పిల్లలు మంచిగా బడి కోతురా? బడికి మంచిగా అవుతారే, కాకపోతే స్కూల్ ఫీజు కట్టలేని పిల్లలు ఇద్దరిని ఎండలేస పెట్టిరట. ఆటో ఫీజు కట్టకపోతే కూడా రేపంచి ఆటో ఎక్కించుకొని అంటారే. అయ్యో అవునారా. రేపు నువ్వు స్కూల్ కాడికి ఒకసారి సార్తో మాట్లాడు. అట్లనే ఆటో అయినా కూడా చెప్పు. నాకు 10-20 రోజులు అయితే జీతం పడుతుంది. వచ్చినాక పైసలు పంపిస్తా, అలా గట్టు. సరేనా? సరే బావా, ఇక్కడ ముచ్చట్లేం నువ్వు పట్టించుకోకు. నా బిడిల పైసలు వచ్చినాక నేను కడతా. నువ్వైతే టైంకి మంచిగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త, ఏం రంది పెట్టుకోకు. నా ఆరోగ్యానికి ఏమైందే బుజ్జి? బండాసొంటి పానం నాది. ఇంకా బావా చెప్పే, ఏం విశేషాలు? అత్తమ్మతో మాట్లాడతావా? అత్తం పెట్ట పోయింది బయటికి. సరే బావా. ఏం చెప్తున్నావు? ఇంకెంతసేపు మాట్లాడతావే? నాకేం పని పాట లేదా? నా ఫోన్ కోసం ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ? మాట్లాడిన కాడికి మాట్లాడు. ఫోన్ ఇటీ. అక్క, ఒక్క నిమిషం అక్క. బావా, మాట్లాడుకొని బాగాసేపు అవుతుంది కదా, అక్కకేమైనా పని ఉంటది కావచ్చు. ఉంటా మరి. సరే బావా. నేను అంతిన్ననే బుజ్జి, నువ్వేం బాధపడకు. మనకు మంచి రోజులు వస్తాయి. ఇంకోసారి ఆమె ఫోన్కు ఫోన్ చేయగాని ఉంటున్నా మరి. పిల్లలు అమ్మను మంచిగా చూసుకో, సరేనా? ఇంకోసారి నీకు ఫోన్ రాతి అక్క. నేను ఈ ఊరికి ఏం తక్కువలేదు. కవిత అంటే మీరేనా చెల్లె? నేనే కవితను. మీరేలన్నా? నేను దుబాయ్లో కిరణ్ రూమ్ ఉంటా. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలిసే. కిరణ్ ఎప్పుడు మీ గురించి చెప్పుకుంటే మస్తు సంబరపడు. అవునా అన్నయ్య, ఎన్న నచ్చిర్రు? మా బావ మంచిగా ఉన్నాడా? రాలి లోపల కూసుందరు.
కూర్చోరన్నయ్య. అన్నా మా బావ పంట మంచిగా ఉంటా మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నారా? ఇగో నీకోసం దేశం నుంచి సామాన్ పంపించింది. మా కొడుకు దగ్గర నుంచి వచ్చిన బిడ్డ. అవునా? మా కొడుకు మంచిగా ఉంటా? మంచిగా ఉన్నాను. ఒక్క కొడుకు దేశం దేశం అది కోతలు పడబట్టే. ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? మేము అక్కడ అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉంటాం. సేమ్ ఇక్కడ ఇంటికాడ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అక్కడ కూడా. ఏడోక నువ్వు మేము మంచిగా ఉన్నాం. పిల్లాడు ఎంత దూరం నుంచి వచ్చిండో కొత్త చాలు పెట్టుకోయే. అయ్యో మీరు వచ్చిన సమయంలో మర్చిపోయినా. అరే శివ బిల్ల షర్ట్ల పైసలు ఉన్నాయి, పోయి పాల ప్యాకెట్ తీసుకురా పోరా. సరే అమ్మా. ఎందుకు తీరా చాయ్? అద్దు తినే దాగా చాయ్. అయ్యో అవునా అన్నయ్య, మా శిల్పతన్న తాగుర్రి. అరే పెద్దడా నా మీరాదమ్మ ఇంటి పోయి నిమ్మకాయలు తీసుకురాపో. సరే మమ్మీ నాకు కొంచెం పోయి. అవురా మా అమ్మ ఇంకా మనం తాగుదాం. ఎందుకు రా చెల్లి ఇదంతా? నేను అన్న దూరపోనా? ఏదో మా సంతోషం కోసం తాగుర్రి అన్నయ్య. అరే ఆ గ్యాస్ సిలిండర్ సరిపోతున్నా, తాగురా. పిల్లలు ఏం చదువుతుర్రా మరి? పెద్దోడు 4వ తరగతి చదువుతాడు, చిన్నోడు 2వ తరగతి చదువుతాడు అన్నయ్య. హలో ఇట్లా రే. అరే మామ పిలుస్తాను రాదురా. ఏం పేరు నీ పేరు? శివ. నీ పేరు? శివ రామ్. మంచిగా ఉన్నాయి మీ పేర్లు. సరే కానీ మంచిగా చదువుతురా మరి? మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే దుబాయ్ నుంచి మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు మస్తు పంపిస్తాను. రోజు మీ గురించి చెప్పుకుంటే మస్తు సంబరపడతాడు తెలుసా. ఫోన్ కూడా పంపించింది, రోజు మాట్లాడుకోవచ్చు మంచిగా. అందులో నేను ఇచ్చిన అట్లా బయటకు వచ్చి అచ్చిరానుకో ఫోన్ పట్టుకొని రోజు దాంట్లో గురించే మాట్లాడు. సరే పోయి ఆడకపోరి. ఆడుకోపోలుగా. సరేనా చెల్లె పోయేస్తాం మరి. సరే అన్న, మళ్ళీ ఎప్పుడు పోతారు మీరు దుబాయ్కి? నేను వచ్చే నెల 10 తారీఖు వరకు పోతాను. సరే అన్నయ్య, మీరు పోయేటప్పుడు ఆయనకి ఇంతంత మామిడికాయ తొక్కు ఇంతంత కారపూస పంపిస్తా. కొండవరు అన్నయ్య. సరే ముందురా పోయేటప్పుడు అంతా తెయ్యు. సరే పోయేస్తాం మరి. పోయేస్తా. సరే నేను జాగ్రత్త. అరే దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలరా? ఇది ఆన్ చేసే ఉంది. ఇక్కడ ఒక లాక్ బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తుంది. అయ్యో ఇంతేనారా? ఇల్లేమో ఉన్నట్టున్నది కదా. మీ డాడీ ఏమో లెటర్ పంపిండ్రా. హాయ్ బుజ్జి, అందరు మంచిగా ఉన్నారా? మా అమ్మ, నువ్వు, మన పిల్లలు అందరు మంచిగా ఉన్నారా? నీకు ఫోన్ చేయక 3 నెలలు అవుతుంది. ఇగో ఈ కొత్త ఫోన్ పంపిన. ఈ కాడ నుంచి మనం మంచిగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. అట్లనే మందితో మాటలు వాడాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే కొన్ని పైసలు పంపుతున్నా, ఆ స్కూల్లోకి పోయి ఫీజు కట్టు. మా అమ్మని దవాఖానలో తీసుకుపో. పిల్లలు జాగ్రత్త, ఆగమాగం ఎగరనీయకు. అమ్మను టైంకు తినమను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎండ పని కోకు. ఇంకా బీడీలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకే. సరేనా? ఉంటున్నా. హలో బుజ్జి, ఎట్లన్నారా? మంచిగా ఉన్నారా? నేను కనిపిస్తున్నానా? బానే ఉన్నావే, కనిపిస్తాను బావా. ఇలా ఎట్లున్నారా? మంచినే ఉన్నారే. ఇగో మన పెద్దోడు, ఇగో చిన్నోడు. అత్తమ్మ బావ ఫోన్ చేసిండు. ఇంకో అత్తమ్మ.
ఇంకో అత్తమ్మ. హలో, మంచిగా ఉన్నవారా బిడ్డ? రాంది పెట్టుకున్నావారా? దివాలైనవు మొత్తం మంచిగా తిను, రంది పెట్టుకోకు. మేము ఇక్కడ మంచిగానే ఉన్నాం. నీ అవ నాకేం రందే, రంది లేదు మన లేదు, మంచిగా తింటున్నా, డ్యూటీకి పోతున్నా. సరే కానీ డ్యూటీకి టైం అయింది, ఒకసారి కోడలికి మాట్లాడాలి. మళ్ళీ మా ఫోన్ మీద తిడతాడు. ఈ దేశం ఏందో ఏమో బావా, నువ్వు టైంకి తింటానో లేదో. నువ్వు మా మీద అత్తమ్మ మీద ఏం రంది పెట్టుకోకు, నేను వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుంటా. సరే సరే కానీ లంచ్ టైంగా, డ్యూటీకి పోతా, టైం అవుతుంది. సరే సరే నేను నాకు డ్యూటీ టైం అవుతుంది, 4 గంటలు ఎక్కాలి ఇప్పుడు. మళ్ళా అప్పటికి రూమ్కి అయినాక ఎత్తది. జాగ్రత్త మరి పిల్లవాళ్ళు. సరే ఉంటున్నా మరి. సరే బావా, సాయంత్రం ఫోన్ చేయి మరి. సరే. సరేరా. అమ్మ డాడీని రమ్మనే, డాడీ కూడా ఇక్కడనే ఉంటాడు, మనందరం కలిసి ఇక్కడ ఉందాం. మీ డాడీకి వస్తే మీ చదువులకు ఎట్లరా? మొన్న స్కూల్ ఫీజు కట్టపోతే నిన్న ఎండా నిలబెట్టిల్లు. డాడీకి వస్తే మన దగ్గర పైసలు ఉండయి, ఏముండయిరా. అమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఏడకే అమ్మి, పైసలు లేకపోతే లేకపోతే డాడీని రమ్మని, అవసరమైతే గవర్నమెంట్ స్కూల్లో పోతే. వాడు ఫోన్ చేస్తానని చేసిండా అని? ఇంకా డ్యూటీ అయిపోయినట్టున్నా అత్తమ్మా, రూమ్కి వచ్చినాక ఎత్తాడు. సరేనే మరి, కారపూస పంపుతున్నాను కదా, కిరిమి కాడుకొని పిండి పట్టించుకొస్తా. సరే అత్తమ్మా. ఆగో, మా బావ చేస్తాడు కావచ్చు. బావనే. హలో బావా. హలో, ఎవరు? కవితనా మాట్లాడేది? అవును, మీరెవరు? మా బావలేడు అక్కడ. చెల్లే, నీకొకటి చెప్పాలరా. కిరణ్ పని చేయంగా 4 గంటల బంగ్లా మించి కింద పడి చనిపోయిండ్రా. ఇప్పుడే బాడీ హాస్పిటల్ లోపల తీసుకుపోతుర్రా. ఏమైందా గట్లా కూర్చున్నావు? ఆడు ఫోన్ చేసిండా? ఎందుకు ఏడుతున్నావే? ఆడేమన్నా అన్నాడా?